కావలిపట్న బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రంక్ రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు అమరా వెంకట సుబ్బారావు, మందా కిరణ్ కుమార్, సివిసి సత్యం మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు కొనసాగించేందుకు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది ఒక పరిపూర్ణమైన విధానం. ఆయన 1891లో జన్మించి 1956 డిసెంబర్ 6న నిర్యాణం చెందారు. వారు భారత రాజ్యాంగ నిర్మాతే కాకుండా ప్రతి ఒక్కళ్ళకి సమాన హక్కులు కావాలని, కుల మత భేదాలను మరిచి ప్రతి ఒక్కళ్ళు సుఖశాంతులతో జీవించాలని తను రూపొందించిన రాజ్యాంగంలో పొందుపరిచి అమలయ్యే విధంగా భారతదేశ చట్టాన్ని నిర్మించడం జరిగింది. వారు తను జీవించిన కాలంలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి వారు కులమత భేదాలు అనే పట్టింపు లేకుండా భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు జీవించాలనే తలంపుతో తన రాజ్యాంగాన్ని పొందుపరిచి దాన్ని అమలయ్యే విధంగా చూడటమే కాకుండా ఎంతోమందికి స్ఫూర్తిదాయకమై ప్రపంచ దేశాలలో ఆదర్శవంత నాయకుడిగా తను వెలుగొందుతున్నారు. ఇప్పుడే కాదు, రాబోయే 1000 సంవత్సరాల వరకు, 1000 సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకొని తమ నాయకుడిగా ప్రతి ఒక్కళ్ళు ఆమోదించాల్సిన అవసరం ఉంది. అట్లే ప్రజలు కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కొంత తెలుసుకొని అవగాహన చెందాలని కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా కావలిపట్నం శాఖ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. ఆయన వారి తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించారు. ఆయన విద్యాభ్యాసం నుంచే అంటరానితనం వివక్షతను ఎదుర్కొన్నారు. అంటరానితనం సమాజంలో అంటరానితనం వివక్షతను రూపుమాపాలని ఆయన జీవితాంతం కూడా కృషి చేశారు. అతను న్యాయశాస్త్రంలో పట్టా పొందిన గొప్ప విద్యావేత్త, రాజకీయ నీతిజ్ఞుడు మరియు ఆయన ప్రపంచ మేధావిగా ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది. సమాజంలో ఓటు హక్కు అందరికీ కల్పించాలని కృషి చేసిన గొప్ప నాయకుడు. ధన్యవాదాలు. ఈరోజు మన ప్రీతమ నాయకులైన మనమందరము గుర్తించుకొని వారి అడుగుదాడల్లో ఈరోజు వరకు కూడా మనం అందరం కూడా నడుస్తున్నాము. మన శ్రీ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ వారు ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు. ఈరోజు మనము అంబేద్కర్ గారి వర్ధంతిని మహాపర్ నిర్వాణ్ దిన్ అనగా మన ప్రభుత్వం వారు దాన్ని ఏర్పాటు చేశారు. దాని సందర్భంగా మనము వారు ఇచ్చిన ఆ రోజు వారు ఒక స్ఫూర్తినిచ్చారు. ఒక సమానత్వము, సమాజ హితము, ఒక అంత్యోదయంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఇలాంటి 3 సూక్తులతో వారు నడిచారు. ఆ సూక్తులను ఈ రోజున్న ప్రభుత్వాలు ఎంతవరకు ఏ లక్ష్యం వరకు చేశారని ఒక గుర్తు ఉండే విధంగా ఈ మహాపరినిర్వాణ దిన్ని మనము స్మరించుకుంటున్నాము. తర్వాత అంబేద్కర్ గారు వారు మంచి న్యాయ శాస్త్రవేత్త, ఆర్థికవేత్త, సమాజం పట్ల ఒక ఆలోచన ఉండి వారి ఆలోచన, వారి స్ఫూర్తి ఈ రోజున్న మన దళితులకు వారు ఇచ్చిన రిజర్వేషన్లు అయితేనేమి, మన రాజ్యాంగాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన, వారు సృష్టించిన విధంగానే ఆ రోజు ఆ కమిటీ వారు నిర్దేశించిన ప్రకారంగా ఈరోజు మన రాజ్యాంగం అమలవుతుంది. ఈ రాజ్యాంగము యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంది. అయితే ఇక్కడ గమనించవలసింది, మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారైన శ్రీ నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారు ఏదైతే సృష్టించి మనకు ఆదేశాలు ఇచ్చారో
సమానత్వము, సమాజ హితము, అలాగే మన దేశ రక్షణ, వీటన్నిటిని అంత్యోదయము అనే ఒక 4